టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా దిల్ రాజు ఎదిగిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇక దిల్ రాజు నిర్మించే చిత్రాలపైన ఫిలిం సర్కిల్స్తో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంటుంది. చివరిగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలను రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ నితిన్తో సినిమాను తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉంటే దిల్ రాజు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. తను డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా ఎలా మారారో, అందుకు ఎంత కృషి చేశారన్నది పలు సందర్భాల్లో వివరిస్తూనే వస్తున్నారు. ఇక దిల్ రాజు వైద్యారెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన మొదటి భార్య అనితారెడ్డి 2017లో మరణించడంతో ఆ తర్వాత 3 ఏళ్లకు వైద్యారెడ్డిని 2020లో పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే కూతురు హర్షితారెడ్డికి దిల్ రాజు తండ్రి కాగా 2022లో కొడుకుకు జన్మించారు. ఇక వైద్యారెడ్డి తన పెళ్లి తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తేజస్విని అని పేరు మార్చుకుంది. ఇక తాజాగా దిల్ రాజు భార్య తేజస్విని ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్కు తాను చిన్నప్పటి నుంచి వీరాభిమాని అని చెప్పింది. ఎప్పుడు కలుస్తానన్నా అని ఎదురు చూస్తూనే ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలాంటిది తమ ప్రొడక్షన్ కంపెనీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో పవన్ కళ్యాణ్ నటిస్తుండడం చాలా గొప్పగా అనిపించిందని చెప్పింది. దిల్ రాజు నిర్మాతగా, పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ చిత్రం రూపుదిద్దుకోవడం మర్చిపోలేను అని చెప్పారు. అయితే వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ సమయంలో తన భర్త దిల్ రాజుతో గొడవ పడేదని చెప్పింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పింది. ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ను కలవాలని అనుకున్నానని, మొత్తానికి వకీల్ సాబ్ షూటింగ్ సమయంలో ఫ్యాన్ గర్ల్ మూమెంట్ వచ్చిందని చెప్పింది. కానీ దిల్ రాజు పవన్ కళ్యాణ్ దగ్గర పర్మిషన్ తీసుకునేందుకు సంకోచించేవారని, అయినా పట్టుబట్టి పవన్ కళ్యాణ్ దగ్గర టైం తీసుకున్నామని వివరించింది. ఇక పవన్ కళ్యాణ్ ఎంతో మర్యాదగా మాట్లాడారని, మహిళల గురించి గొప్పగా చెప్పారని చెప్పింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ను కలిసేందుకు దిల్ రాజును ఇబ్బంది పెట్టినట్టు చెప్పుకొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తను సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.